సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ హుండీ లెక్కింపులో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, దేవస్థాన ఈవో లావణ్య, చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, పాలక మండలి సభ్యులు రుక్మారెడ్డి, నరసింహగౌడ్, మధుసూదన్ రెడ్డి, సభ్యులు, భక్తులు, శివసమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ హుండీ 97 రోజులకు హుండీ ఆదాయం 29,72,351 రూపాయలు వచ్చింది. మరియు అన్నదానం హుండీ ఆదాయం 1,54,838 రూపాయలు వచ్చింది. దేవస్థాన ఈవో లావణ్య తెలిపారు. కార్యక్రమంలో ఈవో లావణ్య, చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, పాలక మండలి సభ్యులు, జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్, సుధాకర్, అర్చకులు, దేవస్థాన సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. इधर को आइए। ముంగ పెట్టుకో సీట్ పెట్టుకొని జరగాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం ప్రమేదే సర్వకార్య. మన గణేష్ గడ్డ గ్రామ సుందారం మండలం పటాన్చెరు సంగారెడ్డి జిల్లాలో స్వయంభూగా వెలిసినటువంటి మన దేవస్థానంలో మీరు చూస్తున్నారు. ఇప్పటి వరకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరపబడుతున్నాయి. అందులో భాగంగా మన కార్యనిర్వహణాధికారి, అలాగే ట్రస్ట్ బోర్డు ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు, గ్రామ పెద్దలు అందరి సహకారంతో ముందుకెళ్తున్నాము. అదేవిధంగా మనకు ప్రతి నెల వచ్చేటటువంటి సంకష్టాల చతుర్థి ఆ రోజు ఉపవాసం ఉండి సాయంకాలం వరకు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని రాత్రి అన్నదాన కార్యక్రమం కూడా మన ఆలయంలో చేపడుతున్నారు. కాబట్టి అందులో పాల్గొని
ఈ యొక్క గుడికి మీ సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించి దినదినాభివృద్ధి చెందుతున్న ఈ గుడికి మీ సహకారం ఇంటికి ఇవ్వాలని కోరుకుంటాం. జై గణేష్, జై జై గణేష్. నమస్కారం అండి. నేను లావణ్య, శ్రీ గణేష్ గడ్డ దేవస్థానం కార్యనిర్వహణాధికారి. ఈరోజు 97 రోజులకు గాను దేవస్థానం నందు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇటు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ హరిప్రసాద్ గారు, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీ రంగారావు గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రెస్, గ్రామ పెద్దలు, అర్చకులు, సిబ్బంది, సేవా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇటు హుండీ ఆదాయం, జనరల్ హుండీ ఆదాయం వచ్చేసి 29,72,351 రూపాయగా నమోదైంది. అన్నదానం హుండీ ఆదాయం 1,54,838 రూపాయలుగా నమోదైంది. మొత్తం 97 రోజుల హుండీ ఆదాయం 31,27,189 రూపాయలుగా నమోదైంది. ఇది గతసారి హుండీ లెక్కింపు కార్యక్రమం కన్నా ఎక్కువగా ఉంది. ఈసారి బాగా ఇంప్రూవ్ అయింది. భక్తులందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అన్నదానం హుండీ కూడా చాలా ఎక్కువగా నమోదైంది. అందరి ఆలయ అర్చకులు, సిబ్బంది అందరి సహాయ సహకారాలు, మా చైర్మన్, ధర్మకర్తల మండలి అందరూ కూడా కృషి ఫలితంగా హుండీ ఆదాయం ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో పాల్గొని దేవాలయ అభివృద్ధికి భక్తులందరూ కూడా కృషి చేయవలసిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.